అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందన్నమాట. ఈ యొక్క 4000 పెన్షన్, 6000 పెన్షన్ పెంచేందుకైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క పెన్షన్ ఎప్పుడు పెంచబోతుంది, ఎప్పుడు అందించబోతుందని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులు అయితే ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించి మనకి తాజా సమాచారం రావడం అయితే జరిగిందనమాట. సో, ఎప్పుడు అందించబోతుంది ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందండి. సో, ప్రస్తుతం ఆసరా పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే దాని స్థానంలో మనకి ఆసరా చేయూత పెన్షన్ కింద రాష్ట్ర ప్రభుత్వం అందించేందుకు సిద్ధమవుతుందన్నమాట. సో, దీనికి సంబంధించి ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే మనకి వృద్ధులు, వితంతులు, ఒంటరి రూ. 2000 తీసుకుంటున్నారో వారికి, అలాగే దివ్యాంగుల పెన్షన్ రూ. 3000 తీసుకున్న వారికి పెన్షన్ పెంచేందుకు సిద్ధమవుతుందన్నమాట. సో, వారికి 6000 వరకు, అలాగే రూ. 2000 తీసుకుంటున్న వారికి 3000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పెంచబోతుందండి. దీని ద్వారా మనకి పెద్ద మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాయం అందుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి నెమ్మది తీసుకోబోతుందన్నమాట. సో, దీనికి సంబంధించి మనకి ఎన్నికల టైంలో హామీ ఇచ్చినట్లు ఎప్పుడు నెరవేరుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులు అయితే ఎదురు చూస్తున్నారు. సో, మనకి ఎన్నికల టైంలో అనేక పథకాలకు సంబంధించి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! అవన్నీ ఒక్కొక్కటి కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. త్వరలోనే దీనికి సంబంధించి కూడా రిలీజ్ అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే కింద కనపడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.